నమస్తే హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రశాంతంగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఎజెండాలోని 17 అంశాలను ఆమోదించినట్టు తెలిపిన చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్. డివిజన్ స్థాయి గ్రీవెన్స్ కు 10 అర్జీలు. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. సోమవారం పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఓటర్ల నమోదు ప్రక్రియపై తహసీల్దార్ గోపాలకృష్ణ, మున్సిపల్ కమిషనర్ శేషన్నలతో చర్చించారు. మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ ఓటర్ల నమోదు ప్రక్రియపై తమకిచ్చిన కార్యాచరణ వివరాలను వివరించారు. సక్రమంగా ఓటర్ల నమోదు ప్రక్రియ నిర్వహించేందుకు తన వంతుగా కృషి చేస్తానన్నారు. అనంతరం మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ బి శేషన్నను కలిసి 2025 మార్చిలో నిర్వహించే కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్నిక ప్రక్రియలో ఓటర్ల నమోదు కార్యాచరణ గురించి చర్చించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా స్పష్టమైన విధానాలతో ముందుకు వెళుతుందన్నారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కూటమి నాయకత్వం తనకు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ధన్యవాదాలు తెలిపారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ సక్రమంగా కొనసాగేలా అధికారులు తమ వంతుగా సహకరిస్తున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన పట్టభద్రులందరూ సకాలంలో ఓటర్లుగా నమోదు చేయించుకోవాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వివరించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 33 నియోజకవర్గాల్లో పట్టభద్రులు గత ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు వేసినా తిరిగి కొత్తగా ఓటు నమోదు చేయించుకోవాల్సిన అవసరం తప్పనిసరి అని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటర్ల నమోదు ప్రక్రియను వినియోగించుకోవాలన్నారు. తన రాజకీయ జీవితం ఇక్కడి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో ఓటు నమోదు ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు పట్టభద్రుల ఎన్నికలని, రానున్న ఎన్నికల్లో తనకు అందరూ అండగా నిలిచి గెలిపించాలని మాజీ మంత్రి రాజేంద్ర ప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత పి త్రిమూర్తి, కౌన్సిలర్లు బోయపాటి అరుణ, దివ్య అనిత, అన్నం పిన్నారావు, టి బ్రహ్మేశ్వరరావు, దేశు యుగంధర్, ఏ వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు ఖుద్దూస్, కాకుమాను కనక రాంబాబు, ఈదర వెంకట పూర్ణచంద్, కంచెల ఏడుకొండలు, పనిదపు దుర్గా, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జరగబోతున్నటువంటి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ మరియు కూటమి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, నారా లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటాను. నవంబర్ 6 లోపున పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ కూడా ఓటర్గా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఫామ్ 18 ద్వారా గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసామని చెప్పి మాకు ఓటు ఉందని చెప్తే ఆ ఓటు చెల్లదు. ప్రతి ఒక్కరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం. 2021 నాటికి ఎవరైతే పట్టభద్రులు అయ్యారో వారందరూ కూడా అర్హులే. 21 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఓటర్గా నమోదు చేసుకోవడానికి అర్హులే అని చెప్పి మనం చేసుకుంటాం. గత ప్రభుత్వం వల్లే వ్యవస్థలను నాశనం చేసి, నిర్వీర్యం చేసి, ప్రజల్ని అభద్రతా భావంలోకి నెట్టి అనునిత్యం అసహనానికి గురయ్యేలాగా ఉన్న పాలన నుంచి ఇప్పుడిప్పుడే మంచి పాలన, మంచి ప్రభుత్వం వైపు ప్రజలు చూస్తున్నారనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఓటుని ఇక్కడి నుంచే నమోదు చేయించుకొని వెళ్ళాలని చెప్పి మరి మన వాళ్ళందరి చేత అటు ఎంఆర్ఓ ఆఫీస్లోనూ ఇటు మున్సిపల్ ఆఫీస్లో ఈ కార్యక్రమానికి నాంది పలకటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఎన్నికల్లో గెలుపు అనేది ఖాయం. అయితే ఇక్కడ మనం గమనించాల్సిందంటే ప్రతి ఓటు కూడా మన ఓటుగా మలుచుకోవాల్సిన అవసరం, ప్రతి ఓటర్ని నమోదు చేయించుకోవాల్సిన అవసరం. ఈ రెండు కూడా పార్టీ నాయకత్వం మీద, కూటమి నాయకత్వం మీద ఉంది అనే భావంతో ఈ 4 మాటలు మీ ముందు చెప్పడానికి ప్రయత్నించాను. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ రాధికా రమేష్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు.
స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో జరిగిన సమావేశంలో ఎజెండాలోని అంశాలపై సభ్యులు చర్చించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ నందు జరిగిన సమావేశంలో ఎజెండాలోని 18 అంశాలపై అధికార ప్రతిపక్ష సభ్యులు చర్చించారు. పురపాలక సంఘంలో శానిటేషన్ పనులు, పలు అభివృద్ధి పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు, చైర్పర్సన్ తగిన సమాధానం తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాలు తప్ప పురపాలక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలు ఎందుకు నిర్వహించట్లేదని సభ్యులు ప్రశ్నించగా అందుకు చైర్పర్సన్ రాధికా రమేష్ సమాధానం ఇస్తూ పట్టణంలోని ప్రత్యేక పారిశుద్ధ్య పనులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎజెండాలోని 17 అంశాలను ఆమోదించినట్లు చైర్పర్సన్ రాధిక ప్రకటించారు. అనంతరం చైర్పర్సన్ రాధికా రమేష్ మీడియాతో మాట్లాడుతూ ఎజెండాలోని 18 అంశాలకు గాను 14 అంశాలు మినహా 17 అంశాలను ఆమోదించినట్లు తెలిపారు. పురపాలక సంఘంలోని సమస్యల గురించి ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చిన ఎడల సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. సుందర తెనాలి స్వచ్ఛ తెనాలికి పటిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్లడం జరుగుతుందని ఆమె వివరించారు. తొలుత ఇటీవల సాధారణ బదిలీలో భాగంగా తెనాలి పురపాలక సంఘానికి బదిలీపై వచ్చిన అధికారులను, సిబ్బందిని మున్సిపల్ కమిషనర్ శేషన్న కౌన్సిల్ సభ్యులకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతిరావు, ఎంహెచ్ఓ డాక్టర్ కెహెచ్ నిర్మల, మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యక్ష నేత పి త్రిమూర్తి, వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, అధికార ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు. మున్సిపల్ స్టాఫ్ దగ్గరగా 10 వార్డుల సెక్రటరీస్ ఉన్నారు, వర్కర్లు ఉన్నారు, ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు. మరి మీ అందరికీ ఎందుకని ఇవాళ తెనాలి పట్టణంలో మరి శానిటేషన్ విషయంలో చాలా అంటే మనం దూషించుకోవడం బాగోదు. మరి అలాంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిని మనం చక్కదిద్దుకోవాల్సిన పరిస్థితుల్లో ఇవాళ ఇలాంటి ప్రోగ్రాంలు తప్పనించి విడిగా తెనాలి పట్టణంలో శానిటేషన్ విషయంలో మున్సిపల్ స్కూల్స్ అటెండర్గా చేసేవాళ్ళు ఉన్నారు సార్. 80 మెంబర్స్ అట్లా బయట పనిచేస్తున్నారు. సో దానివల్ల కూడా శానిటేషన్ అనేది గుర్తుపడుతుంది. సో దీని గురించి కూడా ఆలోచించాల్సిన విషయం సార్. అలాగే ఆస్పాస్లో కూడా 22 మంది కాదు వేకెన్సీస్ ఉన్నాయి సార్. వేకెన్సీస్ అంటే 60 years కంప్లీట్ అయి రిటైర్ అయిన వాళ్ళు కానీ చనిపోయిన వాళ్ళ ప్లేస్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పెట్టాలి కానీ ఫైల్ అందరూ ప్రాసెస్ ఉన్నది. అది కరెక్ట్గా వర్క్ ఉంటే కనుక మనకి 20 మెంబర్స్ ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం సార్ ఎలక్షన్ కంటే ముందే. రెండు పాలసీ డెసిషన్స్. దీని పాలసీ వాటర్ ప్యూరిఫికేషన్ అనేటువంటి ప్రక్రియ ప్రభుత్వం ఆదేశించినప్పుడు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం రూల్స్ ప్రకారం చేస్తారు. సెక్రటరీ నుంచి ఎలా చేస్తారంటే సపోజ్ డోర్ నెంబర్ 1 ఒకటి పెట్టుకొని 3,500 నుంచి 5,000 పాపులేషన్ ఎక్కడ కట్ అవుతుందో ఆ వీధికి వచ్చారు. 2 సంవత్సరాలు రావచ్చు, లేకపోతే 1.5 రావచ్చు, లేకపోతే ఇంకా ఇలా చెప్పేసి ఉన్నాయి. అదేవిధంగా డిఎండిసి దగ్గరికి వచ్చే వల్ల మన లోకల్ అడ్మినిస్ట్రేషన్ కన్వీనియన్స్ ప్రకారంగా జాగ్రత్త కండిషన్స్ దృష్టిలో పెట్టుకొని చేసిన ప్రక్రియ. ఈ యొక్క వార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సెన్సెస్ మారినప్పుడు మారుతుంటాయి. బట్ సెక్రటేరియట్ అది ఏదైతే ఉందో అది మారదండి. పాపులేషన్ 5,000 అనుకోండి మ్యాక్సిమం. అక్కడెక్కడ అయితే క్లోజ్ అవుతుందో అక్కడే క్లోజ్ అవుతుంది. ఈ విషయంలో మనం పాలసీ చేస్తున్నాం కాబట్టి సచివాలయం పెట్టారు. వాటికి వార్డు పరిధి మొత్తం కూడా వాళ్ళకి చెప్పారు. అంటే ఒక వార్డుని మొత్తం చూసుకోవాల్సిన పరిస్థితి సచివాలయం. ఇప్పుడు ఆ వార్డు 40,000 పాపులేషన్ అయినప్పుడు 1000 ఓట్లు ఆ పరిధిలో ఎందుకు కలపకూడదు? మనం దాని గురించి మనందరం తీర్మానం చేసి గవర్నమెంట్కి ఎందుకు పంపకూడదు? అలా పంపితే మన నుంచి సజెషన్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఆలోచించే అవకాశం ఉంది కదా. మనం ఎప్పుడు ఇక్కడ సచివాలయం ఇక్కడ మన కౌన్సిల్లో చర్చించుకొని ఇలాంటి వదిలేస్తూ పోతే దీనికి అసలు అంతమో ఆరంభం ఎంత ఉంటుందండి అసలుగా. ఈ యొక్క కుక్కల విడత రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి యాక్షన్ ప్లాన్ తోటి మీరు ప్రజలకు దీని మీద చెప్పాలి ఆన్సర్ అనేసి దానికి సంబంధించినటువంటి డేటా మన దగ్గర ఉంది. తమరు కూడా శాంక్షన్ ఇచ్చారు స్నేహాన్ని ఏజెన్సీకి. ఇక్కడ వచ్చే ప్రాబ్లం ఏంటంటే అన్నీ ఉన్నాయి. మనకేంటంటే ఆ డంప్యార్డ్లో ఆ ఆపరేషన్ థియేటర్లో ఈ వర్షాల వల్ల ఆపరేషన్ థియేటర్ వాటర్ వస్తుంది. దానివల్ల కొంత ఆలస్యం ఏంటండి. అదర్వైజ్ ఇంకా ఈ వర్షాలు తక్కువ పడ్డాయి కాబట్టి ఆపరేషన్ కార్యక్రమం చేయాలి. ముందుగా అందరికీ నమస్కారం.
నమస్కారం. ఈ రోజున సాధారణ సమావేశం అన్ని అంశాల్లో 14వ అంశం ఒకటి వాయిదా పడింది. 18 అంశాలు కాబట్టి ఒకటి వాయిదా పడతాన 17 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే తెనాల్లో ఎక్కడైనా శానిటేషన్ మీద కానీ ఏదైనా సరే మాకు తెలియచేస్తే తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి అక్కడ మేము చేపిస్తామని జరిగింది. అలానే నైట్ రోడ్లు కానీ వాటిల్లో పర్యటించేటప్పుడు నేను గమనించింది ఏంటంటే ఈ కాలువల సమస్య కానీ రోడ్లు కానీ ఇలాంటి సమస్యలు కలవాట్ల దగ్గర ఇలాంటి వాటర్ అనేది ఆగిపోవడం అది ప్రజలకు ఇబ్బంది కలగదు. కాకపోతే లేట్ అవ్వచ్చు కానీ సాధ్యమైన వరకు మేము దాని మీద పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అలానే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం మనం కాపాడుకుంటాం. అలానే సుందర తెనాల్లాగా తీర్చిదిద్దుకుంటామని కోరుకుంటున్నాం. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెనాలి సబ్ కలెక్టర్ సంజన సిన్హా తెలిపారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ నందు డివిజన్లోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై అధికారులకు అర్జీలు అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజన సిన్హా మాట్లాడుతూ సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ నందు 10 అర్జీలు అందడం జరిగిందన్నారు. డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు అందించిన అర్జీలను సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల డివిజన్ స్థాయి అధికారులు, సబ్ కలెక్టర్ కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సోమవారం 30వ తారీఖు సెప్టెంబర్ 30వ తారీఖున మనము ప్రజా సమస్యల పరిష్కారం చేయడానికి ప్రతి ఆఫీసుల్లో పీజీఆర్ఎస్ కండక్ట్ చేస్తాము. పీజీఆర్ఎస్ వెబ్సైట్లో ఈ గ్రీవెన్సెస్ని రేస్ చేసి రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్కి వాటికి ఫార్వర్డ్ చేసి ఎస్ఎల్ఏ అనేది ఈరోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ వీళ్ళు ఎలా దీన్ని పరిష్కరిస్తున్నారో అని వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ రిప్రజెంటేషన్ తహసీల్దార్స్ నుంచి కానీ కన్సర్న్డ్ ఆఫీసర్స్ నుంచి కానీ వచ్చిన తర్వాత దాన్ని చూసి మేము అది మళ్ళీ కూడా ప్రజలకి ఫోన్ చేసి ఇలా అయిందని ఇంటిమేట్ చేసి అలానే ఆ రిడ్రెసల్ ఎలా చేశామో అది కూడా తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తూ ఆ ఫామ్ని ఇస్తూ ఫోటో దిగి అది కూడా అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఒకవేళ ఇఫ్ పీపుల్ ఆర్ అన్సాటిస్ఫైడ్ వాళ్ళు దీన్ని మళ్ళీ కూడా రేస్ చేయొచ్చు. అప్పుడు అది వాళ్ళకి సుపీరియర్ అథారిటీస్ దగ్గర ఓపెన్ అవుతుంది. సో ఇలా మేము రిడ్రెస్ చేయాలని అనుకుంటున్నాము. అండ్ ఐ రిక్వెస్ట్ ఎవరికి ఏ సమస్య ఉన్నా ప్లీజ్ మండే మార్నింగ్ మీరు 10 o'clock నుంచి 2 o'clock ఆఫ్టర్నూన్ వరకు వచ్చి ఇక్కడ మమ్మల్ని కలవండి. వీ విల్ టేక్ ద నెసెసరీ స్టెప్స్. థ్యాంక్ యూ. తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులకు రెడ్ క్రాస్ సొసైటీ తెనాలి ఆధ్వర్యంలో సోమవారం నిత్యావసర సరుకులు, వంట పాత్రలను తహసీల్దార్ గోపాలకృష్ణ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ అగ్ని ప్రమాదానికి సర్వం కోల్పోయిన బాధితులకు రెడ్ క్రాస్ సొసైటీ దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. ఆపదలో ఉన్న వారికి ప్రతి ఒక్కరూ తమ వంతు సాయం అందించి మానవత్వాన్ని చాటుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తరపున బాధితులకు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని తహసీల్దార్ గోపాలకృష్ణ వివరించారు. రెడ్ క్రాస్ సొసైటీ కోఆర్డినేటర్ షేక్ జానీ రసూల్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం సంభవించి సర్వం కోల్పోయిన బాధితులకు రెడ్ క్రాస్ సొసైటీ అండగా నిలిచి సాయం అందించడం జరిగిందన్నారు. బాధితులకు రెడ్ క్రాస్ సొసైటీ నిత్యావసర సరుకులు, వంట పాత్రలు అందజేయగా మొవ్వా సత్యనారాయణ 7,000 రూపాయలు, కనకాల నాగభూషణం 7,000 రూపాయలు, కంచె లాంజయ్య 5,000 రూపాయల సహాయం అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెనాలి రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ముమ్మనేని భానుమతి, గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ రాజ్యలక్ష్మి, రోటరీ క్లబ్ సభ్యులు బుజ్జిబాబు, నాళం శ్రీమన్నారాయణ మూర్తి పలువురు పాల్గొన్నారు. అంగలకుదురు గ్రామంలో తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక ఇల్లు, అట్లాగే ఒక పక్కనే ఉన్న గొడ్ల చావిడి అవి పూరిళ్ళు అయి ఉన్నాయి. అవి తగలబడిపోయినాయి. రెగ్యులర్గా వాడుకునే వస్తువులతో సహా అన్నీ తగలబడిపోయినాయనే సమాచారం తెలియగానే మనకి ఇక్కడ గ్రామ ఉప సర్పంచ్ నాగభూషణం గారు ఇమీడియట్గా స్పందించి నిన్నే వారికి 7,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారని తెలిసింది. వెంటనే నేను మన రెడ్ క్రాస్ చైర్మన్ మాకు తెనాల్లో మంచి ఎప్పుడు సహాయ సహకారిగా ఉండే భానుమతి గారిని సంప్రదించగానే మేడం గారు ఇట్లాంటి విషయాల్లో ఎప్పుడు ఏదున్నా కానీ మేము ఫస్ట్ ఉంటామండి, మాకు ఏదున్నా చెప్పండి అని పోయినసారి కూడా చెప్పారు. ఇమీడియట్గా వారు గుంటూరులో మాట్లాడి గుంటూరు రెడ్ క్రాస్ సంస్థ దగ్గర నుంచి కావలసిన కిట్, అంటే ఒక వ్యక్తికి ఇబ్బంది వచ్చినప్పుడు ఏవైతే కావాలో నిత్యావసర వస్తువులు, గిన్నెలు, గ్లాసులు అన్నీ, ఆఖరికి మన సామాన్ తోముకునే బ్రష్తో సహా బట్టలు, అట్లాగా కాలిపోయిన ఇంటికి కప్పుకునే పట్ట,
ప్రతిదీ వారికి అందించి నేను ఎప్పుడైనా ఇట్లాంటి పేదవాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఇమీడియట్గా నేను సంప్రదించేది మాకు తెనాల్లో మువ్వా సత్యనారాయణ గారు ఉన్నారు. వారిని సంప్రదించగానే వారు కూడా పోయినసారి నాకు చెప్పారు, ఎప్పుడు ఎక్కడ పేదలకు అవసరం వచ్చి కష్టం వస్తే నాకు చెప్పండి, నేను కూడా ఉంటాను అని అన్నారు. అందరూ కూడా ఏంటంటే ప్రభుత్వం ఏదో చేస్తుంది, ప్రభుత్వం వచ్చి చేస్తేనే అనే దృష్టిని కొంచెం అట్లా కాకుండా ముందు మనుషుల్లో మానవతా గుణం వచ్చి అందరం ఎక్కడైతే ఆపద ఉందో, ఎక్కడైతే పేదవారికి కష్టం ఉందో అక్కడ మనం అందరం అండగా నిలబడాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఇవాళ తెనాలి మండలం అంగల్కుదురు గ్రామంలో 2 పూరీలు దగ్ధమవడం జరిగింది. అగ్ని ప్రమాదపు యొక్క సహాయ సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది. దీనికి చేసిన తహసీల్దార్ గారికి, గ్రామ పెద్దలకి, భానుమతి గారికి, శ్రీమన్నారాయణ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ నందు మండలంలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై అధికారులకు అర్జీలు అందించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ నందు ఒక అర్జీ అందడం జరిగిందన్నారు. మండల పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు అందించిన అర్జీలను సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నిర్ణీత సమయంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ మన తెనాలి యాప్ను రూపొందించడం జరిగిందని, ఆ యాప్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలోనే సమస్యలు పరిష్కరించేందుకు ఉద్యోగులు కృషి చేయాలని తహసీల్దార్ గోపాలకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల మండల స్థాయి అధికారులు, తహసీల్దారు, కార్యాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు తహసీల్దార్ వారి కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో మనకి రెవెన్యూ శాఖ నుంచి ఒక అర్జీ అందింది. అది ఇమిటేషన్ కోసం మన తెనాలి అనే పేరుతో ఒక వాట్సాప్ నెంబర్ కూడా మీ అందరికీ షేర్ చేశారు. అట్లాగే కలెక్టర్ గారి కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారి కార్యాలయంలో సబ్ కలెక్టర్ గారు, అట్లాగే ముఖ్యమంత్రి గారి దగ్గర మంత్రులు, ఎమ్మెల్యేలు, హానరబుల్ అందరూ కూడా, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు కూడా ప్రతి సమస్యని గ్రీవెన్స్ రూపంలో తీసుకుంటున్నారు. ఈ పనిని సక్రమంగా వినియోగించుకొని వారి సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి. అట్లాగే ఉద్యోగస్తులందరూ కూడా కింద స్థాయిలో మరి ముఖ్యంగా గ్రామ స్థాయిలో పనిచేసే ఉద్యోగస్తులు వారి గ్రామాల్లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలి. ఉన్నతాధికారుల సహకారం అవసరమైనప్పుడు వారి నోటీస్ కూడా తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా కృషి చేయాలి. పబ్లిక్ను కానీ రైతుల్ని కానీ ఆ ఆఫీసులకి ఈ ఆఫీసులకి తిప్పకుండా ఉండాలి. ఎంప్లాయీ అనేవారు ఖచ్చితంగా మనం రైతులకి, పబ్లిక్కి ఫెసిలిటేట్ చేయాలి. అదేవిధంగా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. గౌరవ మంత్రివర్యుల సూచనల మేరకు ప్రతి సమస్యను నిర్ణీత కాల పరిమితిలో పరిష్కరించేందుకు కృషి చేస్తాం. థ్యాంక్ యూ. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అత్యంత ముఖ్యమని, వాటితోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు పేర్కొన్నారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండల పరిషత్తు కార్యాలయంలో సోమవారం ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవాల ముగింపు సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిడిపిఓ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలకు పౌష్టికాహారం అందజేయబడుతున్నట్లు తెలిపారు. ప్రతి బిడ్డ, గర్భిణీ స్త్రీ, బాలింతలకు పోషకాహారం అందించేందుకు ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన స్టాళ్లను ఎమ్మెల్యే ఆనందబాబు పరిశీలించి గర్భిణీ స్త్రీలకు, శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రాసనం చేసి ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనగాల మధుసూదన్ ప్రసాద్, దోపలపూడి కృష్ణ, అంగన్వాడీ సూపర్వైజర్లు, భట్టిప్రోలు జడ్పీటీసీ టి ఉదయ్ భాస్కర్, అంగన్వాడీ కార్యకర్తలు, ప్రముఖులు పాల్గొన్నారు. పిల్లలకి మీరు ఇచ్చేటటువంటి తల్లులు పోషకాహార పదార్థాలు ఇవ్వటం వల్ల ఏ సమయంలో ఏ వయసులో ఏమి ఇవ్వాలి అనే దానివల్లే వాళ్ళ ఎదుగుదల అనేది ఉంటుంది. రక్తహీనత రావచ్చు, లేకపోతే అంగవైకల్యం రావచ్చు, బుద్ధిమాంద్యం రావచ్చు, అనేక రకాల ఇబ్బందులు వస్తాయి. ఈ రోజున ఆ ఇబ్బందులు చిన్నపిల్లల్లో ఏర్పడితే వీళ్ళు పెద్ద అయినాక మళ్ళా అవి వాళ్ళ పిల్లల్లో రిపీట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది ప్రోగ్రామ్ నేను అటెండ్ అయ్యానంటే మిమ్మల్ని అందరినీ ఒక మోటివేట్ చేసే విధానంగా ఉంటుందనే ఉద్దేశంతో రావడం జరిగింది. చిన్న చిన్న పిల్లలు ఉన్నటువంటి కుటుంబాల దాని మీద మరింత ఉత్సాహంగా ముందుకెళ్ళాలనేది మా అందరి కోరిక. మరి మిమ్మల్ని ప్రోత్సహించాల్సిన అవసరం మా మీద ఉంది కాబట్టి మేము ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగింది. తప్పనిసరిగా ఇదే ఉత్సాహంతో మీరు, ఎందుకంటే అనేక ఇబ్బందులు పడ్డారు గత 5 ఏళ్లలో. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు నిరవధికంగా మీరు చేసిన ఉద్యమం నాకు తెలుసు.
నేను కూడా అనేక ప్రాంతాల్లో మీలో పార్టిసిపేట్ చేసి మీ మద్దతు తెలియజేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆ రోజు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ఏదైనా మీరు ఒక మంచి ఆలోచనతో ఉన్నటువంటి డిపార్ట్మెంట్గా ఏఐసిడిఎస్ ప్రాజెక్టు ఖచ్చితంగా ఈ వేమూరు నియోజకవర్గంలో మీ అందరికి కూడా మేమైతే మాత్రం వీళ్ళతో ఏ విధంగా ఉన్నా నా వరకు నేను సంపూర్ణంగా మీ అందరికీ అన్ని విధాల సహకారాలు అందిస్తానని చెప్పి దుగ్గిరాల మండలం కంఠరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం నందు అక్టోబర్ 3 నుంచి 12 వరకు అమ్మవారి దసరా మహోత్సవాలను వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి దసరా మహోత్సవాల్లో భాగంగా తొలి రోజు 3న శ్రీ బాలత్రిపుర సుందరీదేవిగా అలంకరణ నిర్వహిస్తామని, అదేవిధంగా 4న గాయత్రీదేవి, 5న శ్రీ కాశీ అన్నపూర్ణాదేవి, 6న శ్రీ భద్రకాళీదేవి, 7న శ్రీ గౌరీదేవి, 8న శ్రీ మహాలక్ష్మీదేవి, 9న శ్రీ సరస్వతీదేవి, 10న శ్రీ దుర్గాదేవి, 11న శ్రీ మహిషాసుర మర్దినీదేవి, చివరి రోజు 12న శనివారం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నట్లు చెప్పారు. భక్తులు ఉత్సవాల్లో విశేషంగా పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని ఈవో సునీల్ కోరారు. శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానం కంఠంరాజు కొండూరు గ్రామం దుగ్గిరాల మండలం కార్యనిర్వహణాధికారిగా గత శుక్రవారం నేను బాధ్యతలు తీసుకుని ఉన్నాను. నా పేరు సునీల్ కుమార్. నేను గతంలో ఉండవల్లి దేవస్థానం గ్రూప్ దేవస్థానం నందు కార్యనిర్వహణాధికారిగా చేసేవాడిని. కమిషనర్ గారి ఉత్తర్వుల మేర ఉండవల్లి గ్రూప్ దేవస్థానం నుంచి శ్రీ మహంకాళి అమ్మవారి దేవస్థానానికి గత శుక్రవారం వచ్చి ఇక్కడ బాధ్యతలు స్వీకరించి ఉన్నాను. అలాగే 12/10/2024 వరకు అమ్మవారి దేవస్థానం నందు దసరా నవరాత్రి ఉత్సవాలు మహా ఘనంగా జరుగుతాయి. 12/10/2024 శనివారం శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారి దర్శనం కలుగుతుందండి. కావున గ్రామస్తులు చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా కంచికచెర్ల మండలం పరిటాల సమీపంలోని అమృత సాయి ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ కె రామ్మోహన్ రావు మాట్లాడుతూ కళాశాలలో సీనియర్స్ జూనియర్స్ స్నేహపూర్వకంగా మెలగాలని, జూనియర్స్ మొదటి సంవత్సరంలోనే మంచి ప్రణాళికతో 4 సంవత్సరాల కోర్సులో విజయం సాధించడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు ఆధునిక సాంకేతికతను పెంపొందించుకోవడానికి అమృత సాయి సరైన వేదిక అని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం శశిధర్ మాట్లాడుతూ ఫ్రెషర్స్ డే వేడుకలను విద్యార్థులు కళాశాలలో ఏర్పాటు చేసిన స్టూడెంట్స్ క్లబ్స్ ద్వారా నిర్వహిస్తున్నారని, తద్వారా వారిలో లీడర్షిప్, మేనేజింగ్ స్కిల్స్ తో పాటు ఆత్మవిశ్వాసం వంటి అంశాలు పెంపొందించుకోవచ్చని తెలిపారు. కళాశాలలో ఉన్న అడ్వాన్స్డ్ ల్యాబ్స్ ద్వారా విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం సీనియర్, జూనియర్ విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలను, నాటికలను, పలు చలన చిత్రాల గీతాలను, పాటలను ఆలపించి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ పి చిరంజీవి, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ డాక్టర్ ఎం శ్రీదేవి, అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. పై ఒక ఆర్టీసీ బస్సు టాటా ఏసీని ఢీకొన్న ఘటనలో 2 వ్యక్తులు ఘటనా స్థలంలో మృతి చెందగా తీవ్ర గాయాలపైన క్షతగాతుల్ని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు ఆదివారం అర్ధరాత్రి తరలించారు. సేకరించిన సమాచారం మేరకు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బాపట్ల జిల్లా రేపల మండలం పెద్దోలపల్లి గ్రామానికి చెందిన మాతం గిరిధర్ కుటుంబం ప్రయాణిస్తున్న టాటా ఏసీ వాహనాన్ని పులిగడ్డ వారధిపై ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో గిరిధర్తో పాటు మరో వ్యక్తి ప్రమాద సంఘటన స్థలంలో మృత్యువాత పడ్డారు. తీవ్రంగా గాయపడిన గిరిధర్ కుమారుని మెరుగైన వైద్య సేవ నిమిత్తం ఆదివారం అర్ధరాత్రి తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గిరిధర్ స్నేహితుడు శంకర్రావు ప్రమాదం జరిగిన తీరును మీడియాకు వివరించారు. బాపట్ల జిల్లా రేపల మండలం పెద్దరపల్లి గ్రామ వాస్తవ్యులు మాతంగి గంగాధర్ ఫ్యామిలీ పిల్లలతో సహా ఫంక్షన్ పని మీద టూరు వెళ్ళారు. అందరూ రిటర్న్లో వచ్చేటప్పుడు బ్రిడ్జి మీద యాక్సిడెంట్ జరిగింది. అది ఎవరి తప్ప అనేది మాకు తెలియదు. ఇంకాను మేము గంగాధర్ అయితే చనిపోయాడు, వాళ్ళ మేనల్లుడు కూడా చనిపోయాడు. గంగాధర్ పిల్లోడిని మేము హాస్పిటల్కి తెనాలి తీసుకురావడం జరిగింది. మాకు ఫోన్ల ద్వారా ఫ్రెండ్తో ఫోన్ చేస్తే ఫోన్ల ద్వారా తెలిసి మేము హాస్పిటల్ కనుక వచ్చి బాబుని అర్జెంటుగా వాళ్ళ కండిషన్ చూడకుండా ముందు పిల్లల్ని తీసుకొచ్చాం. వాళ్ళు ఇంటికి నేను పోయిందని తెలిసింది. వీళ్ళని తీసుకొచ్చి బాబుని తీసుకొచ్చి తెనాల్లో ట్రీట్మెంట్ చేపిస్తే తీసుకొచ్చాం. మచిలీపట్నం టు చీరాల బస్సు ఈ అశోక లైలాండ్ ట్రాలీ బండి వ్యాన్ జరిగింది. 2 గుద్దుకున్నాయి.
ఏం జరిగిందనేది తెలియదు. ఇది పెనుమూడి రేపల్లెట్టు పులిగెడ్డ వారధి పైన జరిగిందండి. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉర్దూ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మాయాటిసర్ ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మండల కేంద్రమైన దుగ్గిరాల్లోని మూర్తజా నగర్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాయాటి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుబానీ హెచ్సివి ప్రతితో మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉర్దూ టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉర్దూ టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. 55,000 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో ఒక్కటి కూడా ఉర్దూ అంగన్వాడీ కేంద్రం లేకపోవడంతో ఉర్దూ విద్యా వ్యవస్థకి మనుగడకి ప్రమాదంగా మారింది. వెంటనే రాష్ట్రంలో ఉర్దూ అంగన్వాడీ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకు ఉర్దూ విద్యను అందుబాటులోకి తేవడంతో పాటు ఉర్దూ నిరుద్యోగ మైనార్టీ యువతులకు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లుగా ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను సద్వినియోగం చేసుకోవాలి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ప్రశాంతంగా సాగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఎజెండాలోని 17 అంశాలను ఆమోదించినట్టు తెలిపిన చైర్పర్సన్ తాడిబోయిన రాధికా రమేష్. డివిజన్ స్థాయి గ్రీవెన్స్కు 10 అర్జీలు. తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HCV న్యూస్.